ఇది ఉండవల్లి గుహలు. ఇది బయట వైపు. మనం లోపలికి వెళ్దాం పదండి. ఇది మొత్తం గేట్ వేసారు. ఈ ఏరియా మొత్తం అంటే రోడ్డు పక్కనే ఉండిద్ది, హైవే రోడ్డు పక్కనే ఉండిద్ది. అదే ఈ రోడ్డు పక్కన ఇది మొత్తం ఉండవల్లి గుహలు అంటారు. చాలా ఎక్కువ మంది వచ్చారు. కార్లు ఉన్నాయి, ఇగో బైకులు స్కూటీ మీద వస్తున్నారు జనాలు. ఇది టికెట్ కౌంటర్. ఇది టికెట్ తీసుకుందాం పదండి. ఇదిగో టికెట్ 25 రూపాయలు. మేము ముగ్గురం వచ్చాం, 75 రూపాయలు తీసుకున్నారు. జెంట్స్ కి లేడీస్ కి సపరేట్ గా టాయిలెట్స్ ఉన్నాయి. టికెట్ తీసుకున్నాక లోపలికి వచ్చాము. ఇది ఏరియా, లోపల ఏరియా. ఇది మొత్తం లోపల ఏరియా. చాలా బాగుంది. ఈ మెట్లు ఎక్కుదాము. ఈ మెట్లు కూడా బాగుండే, కొండరాలతో ఉండయి. కొండరాలతో కట్టారు. ఎప్పుడో ఇగోండి, ఎప్పుడో కొండరాలతో కట్టారు. ఇది పైనుంచి తీసాను, మెట్లు పైకి ఎక్కాను. ఇది మొత్తం ప్రకృతి బాగుంది. ఇది ఇంకా మెట్లెక్కి వెళ్తున్నాను. ఇటు ఎడం చేతి వైపు, ఆ మెట్లు ఎక్కగానే ఎడం చేతి వైపు వెళ్తున్నాను. ఇది మొత్తం కొండ ఏరియా. ఇగో మెట్లు అక్కడక్కడ ఉన్నాయి. ఇది కొండపైకి ఎక్కినాక వీడియో తీసాను. అది ఉండవల్లి గుహలు. ఇది మొత్తం ఏరియా. అది ఈ పైనుంచి తీసాను ప్రకృతి. ఇటువైపు వెళ్తున్నాం కదా, ఇటువైపు చివరన గుహ ఒకటి ఉంది. ఆ గుహ చూద్దాము. ఇది మొత్తం కొండ ఏరియాలో ఇక్కడ మెట్లు లాగా కట్టి ఉంచారు. మునీశ్వర్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ధ్యానం చేసేటప్పుడు ఈ దారి ఒకటి చూశారు. ఇదే ఉండవల్లి గుహల్లో ఈ ఎడం చేతి వైపు ఉన్న గుహ. ఇదే చివర. ఆ దారికి ఎడం చేతి వైపు దారికి ఈ గుహల్లోనే ఆనాటి మునీశ్వర్లు ధ్యానం చేస్తా ఉండేవాళ్ళంట. ఆనాటి శిల్పకారులని చెప్పుకోవచ్చు. అసలుకి ఎలా శిల్పాలు చెక్కారో, ఒక కొండ రాయిని శిలగా ఒక షేప్ వచ్చేటట్టుగా అందంగా తయారు చేశారు. అసలు చాలా గ్రేట్ శిల్పకారులు. ఇది మొత్తం కొండరాయి అండి. ఇది కొండరాయిని ఎంత లోతుగా చెక్కారో చూడండి. ఆనాటి బలం, శక్తి ఆ శిల్పకారులకు ఉందంటే చాలా వాళ్ళని మెచ్చుకోవాలండి. అసలుకి ఇలా శిల్పాలు చెక్కి ఎలా చూశారు. ఆ స్తంభాలు చూడండి, కొండరాయిని స్తంభం లాగా చేశారు. అసలు ఇది గుహ. మళ్ళీ తిరిగి ఉండవల్లి గుహల్లోకి వెళ్తున్నాము. కుడి చేతి వైపు మనం వెళ్ళేది, కుడి చేతి వైపు వెళ్తున్నాము. కుడి చేతి వైపు వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయో చూసి, ఈ మెట్లు కూడా చూడండి అసలు భలే కట్టారు. చిన్నపిల్లలు పడిపోకుండా ఈ పైపుల్లాగా చుట్టారు. ఈ పైపుల్లాగా వేసారు. మెట్ల దారి మొత్తం వేసారు. చాలా బాగుంది ఈ ఏరియా. అసలుకి బాగుంది, సూపర్గా ఉంది. అదేవిధంగా ఈ ప్రకృతి చూస్తే ఈ న్యాచురల్ బాగుందండి. అంటే ఎంతమంది పనిచేస్తారో తెలియదు. ఇదిగో ఏరియా మొత్తం అంటే ఉండవల్లి గుహలు ఎదురే ఉండేది ఏరియా మొత్తం. అసలు చాలా పచ్చదనంగా బాగుంది. ఆ చెట్లు కానీ అన్నీ, అసలు ఆ మొక్కలు కానీ చాలా శుభ్రంగా ఉందండి. అసలుకి ఎండాకాలం అయితే ఇక్కడ చాలా చల్లగా ఉండిద్ది. అసలు చాలా బాగుండేది ఏరియా. చూడండి అసలు ఆ చివరి నుంచి చివరి దాకా అసలు మెట్లు బాగున్నాయి. నడవటానికి చాలా సింపుల్గా బాగుంది. ఇది ఉండవల్లి గుహలు ఎదురు. ఇది ఉండవల్లి గుహల కాడికి వచ్చామండి. ఉండవల్లి గుహల్లో ఏమేమి ఉన్నాయో, ఒకటో ఫ్లోర్లో ఏముండయో, రెండో ఫ్లోర్లో ఏముండయో, మూడో ఫ్లోర్లో ఏముండయో ఉండవల్లి గుహలు మొత్తం అండి. ఇది ఉండవల్లి గుహలు. ఒకటో అంతస్తు, రెండో అంతస్తు, మూడో అంతస్తు, నాలుగో అంతస్తు కూడా ఉంది. ఇది ఉండవల్లి గుహలు ఎదురు ఏరియా. ఇది మొత్తం ఏరియా. ఒకటో అంతస్తు అండి. ఇక్కడ మునీశ్వర్లు ధ్యానం చేస్తూ ఉండే రూమ్లు అంట. ఆనాటి బౌద్ధులు కానీ, అలాంటి మునీశ్వర్లు కానీ అందరూ చాలామంది ఇక్కడికి వచ్చేవాళ్ళంట. ఇక్కడ నుంచి ధ్యానం చేసి మరలా స్వరంగం అనేది ఒకటి ఉంది. ఆ స్వరంగం నుంచి బయటికి కనపడకుండా వెళ్ళేవాళ్ళంట. ఈ ఒకటో అంతస్తు మొత్తం ఇది కొండరాయి నుంచి చెక్కేసారు. ఇది చెక్కేసి ఒక ఫ్లోర్ లాగా, ఒక రూమ్ లాగా చేశారు. ఎంత
సామర్థ్యం ఉందో చూడండి ఆనాటి శిల్పకారులకి. అసలు చూడండి, ఈ స్తంభాల్లాగా భలే నిలబెట్టారు. ఈ స్తంభాలు ఏంటి, ఈ కూర్చోటానికి ఇలాంటి ప్లేసులు చూడండి, కూర్చోటానికి సామాన్లు కానీ, ధ్యానం చేయడానికి అవన్నీ బట్టలు కానీ అన్నీ పెట్టుకోవటానికి చక్కగా సరైన స్థలంగా చెక్కేశారు. చాలా బాగుంది. ఇది పైన చూడండి ఎలా చెక్కేశారో. ఇది బయట వైపు 1వ అంతస్తు. ఇది 1వ అంతస్తు చూడండి ఎలా చేశారో. ఇది చాలా అంటే చాలా బాగుంది. అసలుకి కొండరాయిని అట్లా శిల్పకారులని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. ఇది 1వ ఫ్లోర్. ఇది చాలా బాగుంది. దాని ఎదురు ఈ స్థలం, ఇది ఏరియా. మనం 2వ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇది మొత్తం 2వ ఫ్లోర్. ఇది కిందది 1వ ఫ్లోర్. మెట్లెక్కి వచ్చాము ఇప్పుడు. ఇది 2వ ఫ్లోర్. 2వ ఫ్లోర్లో కూడా చూడండి ఆ స్తంభాలు కానీ, ఆ నైపుణ్యం చూడండి శిల్పకారులు. ఈ స్తంభాలు చెక్కటం కానీ అసలుకి బాగుంది ఏరియా మొత్తం. 2వ ఫ్లోరు. ఈ చివరి నుంచి ఆ చివరికి చూడండి, అసలు కొండరాయే, మొత్తం కొండరాయే. అసలు కొండరాయితో ఎలా చెక్కారో చూడండి. ఎంతమంది శిల్పకారులు ఎలా చెక్కారో అసలుకి చెప్పుకోదగ్గది. ఇది శిల్పకారులు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది వినాయకుడి స్వామి శిలా విగ్రహం. ఇది చాలా బాగుంది. లైట్ పెట్టారు. ఆ వినాయకుడి స్వామి చీకటిగా ఉందని లైట్ పెట్టాడు. అక్కడ ప్లేస్లోనే వినాయకుడిని చెక్కి అట్లా చేశారు. ఇది బ్రహ్మదేవుడిది ఈ శిలా విగ్రహం. అలాగే విష్ణుదేవుడిది. ఇది పక్కనే తలుపు ఒకటి ఉంది, అది తాళం వేసి ఉంది. చూద్దామంటే కుదరలేదు. ఇది నరసింహస్వామి ఇది విగ్రహం, శిలా విగ్రహం. ఇది మహేశ్వరుని స్వామి శిలా విగ్రహం. ఇది మొత్తం ఇది కూడా తలుపు కూడా వేశారు. ఇక్కడ 3 ఉన్నాయి, 3టికి తలుపు వేశారు. ఇది 3వ ఫ్లోర్ కాడికి వెళ్తున్నాము. ఇది 3వ ఫ్లోర్ ఎక్కుతున్నాము. ఇప్పుడే మెట్లు ఎక్కుతున్నాము. ఇప్పుడే ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇదిగో ఇది మునీశ్వర్లు బొమ్మలు కూడా ఉంది. ఇది 4వ ఫ్లోర్కి వెళ్దామంటే తాళ్ళు వేసి ఉన్నాయి. ఇగో మునీశ్వర్లు శిల విగ్రహాలు. ఇవన్నీ దేవుని విగ్రహాలు. ఇవన్నీ చాలా ఉన్నాయి, చాలా చెక్కారు. ఈ మొత్తం దేవుని వరుసగా చెక్కుంటా పోయారు. ఇది అసలైంది మీకు చెప్పాల్సింది. ఇది అనంత పద్మనాభ స్వామి శిలా విగ్రహం. ఇది అనంత పద్మనాభ స్వామి శిలా విగ్రహం. చాలా 20 అడుగుల పొడుగు. ఎలా చెక్కారు చూడండి. అసలుకి చెక్కినట్టు కూడా లేదు. ఆ కొండ, ఒకే కొండ రాయిని ఎలా చెక్కారు, ఎంతమంది శిల్పకారులు ఎలా చెక్కారో చూడండి. ఆనాటి శిల్పకారులు చాలా అరుదుగా చూస్తారు.